కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బజ్జారెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రౌతులపూడి మెయిన్ రోడ్డుపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొని రామ్ కుమార్కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ తాము కూటమి ప్రభుత్వంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా తెలియని పరిస్థితి ఎదురైందన్నారు. దీనిపై అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తానన్నారు. నిన్న ఎన్ని పీకేస్తారా? షెడ్లు పీకేశారు, ఎన్ని పీకేశారు, ఆహ్వానించిన ఫ్లెక్సీలు పీకేశారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు, మమ్మల్ని ఆపేస్తున్నారా? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఫ్లెక్సీలనే లాగిపించారు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానిస్టేబుల్లే తీపిచ్చాడు. ఎస్ఐ గారు కూడా ఉన్నారండి. ఇక్కడ ఎస్ఐ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయండి. డిఎస్పీ గారితో మాట్లాడతాను. రామ్ కుమార్ ఎవడనే ప్రశ్న కూడా అక్కడ లేవనైతే మన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో గ్రీవెన్స్ కార్యక్రమం పెడుతున్నారు. దానికి నేను వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. మీకు ముందస్తు చెప్పడం జరిగిందా? ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు. మేము కూటమి ధర్మాన్ని పాటిస్తున్నామండి. చాలా గౌరవంగా వాళ్ళతో మాట్లాడుతున్నాము. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇస్తున్నాము. కానీ ఎందుకు భయపడుతున్నారో తెలియట్లేదు, అర్థం అవట్లేదు. సామాన్య పౌరుడిగా, ఈ మండల వ్యక్తిగా నేను ఆ కార్యక్రమానికి వెళ్తుంటే నన్ను మా పార్టీ వాళ్ళని అడ్డుకుంటున్నారు. ఫ్లెక్సీ వేస్తే అక్కడ ఫ్లెక్సీలో కూడా ఆయన బుజ్జిరెడ్డి గారు నాకు పరిచయం కనుక స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ వేశాను. దాని మీద అక్కడ పార్టీ లేదే, పార్టీ సింబల్ లేదే, నా పదవి లేదే, ఏమీ లేవు. ఆయన ఫోటో వేసాను, నా ఫోటో వేసాను, సింపుల్ గా స్వాగతం పలికే. దానికి అబ్జెక్ట్ చేసి అవన్నీ ఫ్లెక్సీలన్నీ పీకేశారు. ఇది ప్రజలకి అవగాహన కల్పించాలి. ఇలా బుజ్జిరెడ్డి గారు వచ్చారు, వాళ్ళ హక్కులు ఏంటి, ఏ విధంగా ఈయన పరిష్కరిస్తారు. ఇది రాజకీయ కారణమే కనిపిస్తుందండి, ఇంకేం కారణం కనిపించట్లేదు. పైగా ఇక్కడ మాఫియా నడుస్తుందండి, మాఫియా రాజు నడుస్తా ఉంది. వాళ్ళు భయపడుతున్నారు. ఇక్కడ మైనింగ్ నడుస్తుంది, గ్రావెల్ ఉంది. మరి ఎందుకు భయపడుతున్నట్టు, ఎందుకు ఆపుతున్నట్టు, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నట్టు? అంటే వాళ్ళు ఈ రోజు ఆపితే సరిపోతా, మేము ఊరుకోం కదా. ఆపితే సరిపోతా కదా. అదే చూద్దాం. ఆ రోజు ఎందుకు ఆపలేదు సార్? సార్ కాలిపోయినప్పుడు సారు సమాజ సేవ దృష్ట్యా కండుకోలేకుండా ఎందుకు ఆపలేదు? అదే లిఖిత పూర్వకంగా ఏమి ఇవ్వలేదండి. నన్ను డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోర్స్ తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఆపేశారు రోడ్డు మీద. రీజన్ చెప్పట్లేదండి, మీకు ఏయో డిఫరెన్సెస్ ఉన్నాయి అందుకు అంటున్నారు. అంటే వాళ్ళ మీద ఒత్తిడి ఉందని క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎవరో పైనుంచి ఒత్తిడి తెస్తా ఉన్నారు. ఈ విధంగా చెల్లదండి. ఈ మండలంలో స్టార్ట్ అయింది, ఇతర మండల ప్రజలు కూడా మేలుకుంటారు. ఇక్కడ ఎలాగా గిరిజనులు తిరగబడ్డారో ఆ విధంగా ప్రజలు అన్ని మండలాల్లో కూడా తిరగబడతారు. రాబోయే రోజుల్లో వీళ్ళు చూస్తారు, దాని ఎఫెక్ట్ చూస్తారు. తప్పకుండా అండి, నేను తీసుకెళ్తాను, తప్పకుండా తీసుకెళ్తాను. ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వాళ్ళని కూడా అడుగుతాను, గట్టిగా అడుగుతాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి, కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాను. నిన్న